హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. స్టాక్ మార్కెట్లో ఇండికేటర్స్ గురించి అందరికీ ఒక క్రేజ్ ఉంటుంది. ఇండికేటర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ ఇండికేటర్స్ పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తాయి ట్రేడింగ్ కి, ప్రో ట్రేడర్స్ అంటే ఎక్కువగా ట్రేడ్ చేసే ట్రేడర్స్ ఏ విధమైన ఇండికేటర్స్ యూజ్ చేసి మనీ సంపాదిస్తారు అనేది అందరి దగ్గర ఉండే క్వశ్చన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ సిరీస్ ఆఫ్ వీడియోస్. ఈ సిరీస్ లో మనము ఇండికేటర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ ఇండికేటర్స్ ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఇంట్రాడే కోసం ఎటువంటి ఇండికేటర్స్ వాడాలి, డే ట్రేడింగ్ కోసం ఎటువంటి ఇండికేటర్స్ వాడాలి, అట్లానే పొజిషనల్ ట్రేడింగ్ కోసం ఎటువంటి ఇండికేటర్స్ వాడాలి అనేది పూర్తిగా మనం వివరాలు మాట్లాడుకుంటూ ఎటువంటి సెట్టింగ్స్ ఇండికేటర్స్ మనము అప్లై చేసిన తర్వాత చార్ట్ మీద ఎటువంటి సెట్టింగ్స్ మనం అప్లై చేసుకోవాలి అనేది పూర్తిగా ఈ సిరీస్ లో తెలుసుకుందాము. ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ లో అన్ని ఇండికేటర్స్ కవర్ చేసే ప్రయత్నం చేద్దాము. ఓకే ఫైన్. స్టాక్ మార్కెట్ లో మనందరినీ వేధించే అతిపెద్ద ప్రశ్న ఒకటి ఉంది, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి. చాలా సార్లు మనం ఒక స్టాక్ కొన్నాక అది పడిపోద్ది, లేదంటే మనం అమ్మేశాక అది విపరీతంగా పెరుగుతుంది. ఈ టైమింగ్ మిస్ అవడం అనేది మనలో అందరికీ అనుభవమే. ఎగ్జిట్ పాయింట్ కనుక తెలియపోతే ఉండ ప్రాఫిట్స్ అవటమే కాకుండా ఒక్కోసారి లాసుల్లో కూడా ఎంటర్ అవుతాము. ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ మనం మాస్టర్ చేయాలంటే మనం ఒక స్పెసిఫిక్ ఇండికేటర్ గురించి తెలుసుకోవాలి. అదే ఆర్ఎస్ఐ. ఆర్ఎస్ఐ సాధారణంగా మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఈ రోజు మనం అంతకంటే శక్తివంతమైన అత్యంత వేగంగా స్పందించే ఒక ఇండికేటర్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే స్టోకాస్టిక్ ఆర్ఎస్ఐ. ఈ వీడియో ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా, మిస్ అవ్వకుండా మీరు చూడండి. ఈ వీడియో చివరికి మీరు ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలి, ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి అనేది క్లియర్ గా ఒక ఐడియా మాత్రం వస్తుంది. ఓకే, టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోలోకి జంప్ అవుదాము. ముందుగా స్టోకాస్టిక్ ఆర్ఎస్ఐ అంటే ఏమిటి పూర్తిగా అర్థం చేసుకుందాము. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఆర్ఎస్ఐకే ఆర్ఎస్ఐ. సాధారణ ఆర్ఎస్ఐ అనేది ప్రైస్ మూమెంట్ ను చూపిస్తే, స్టోకాస్టిక్ ఆర్ఎస్ఐ అనేది ఆ మూమెంటం లో ఉన్న స్ట్రెంగ్త్ ని చాలా సెన్సిటివ్ గా చూపిస్తుంది. ఈ స్టోకాస్టిక్ ఆర్ఎస్ఐ ని మనము చార్ట్ మీద అప్లై చేస్తే రెండు లైన్స్ కనపడతాయి మనకి. ఒకటి పర్సంటైల్ లైన్, అది బ్లూ లైన్ కింద బై డిఫాల్ట్ వస్తుంది, ఇది ఫాస్ట్ లైన్. అట్లానే రెండోది పర్సంటైల్ డి లైన్, ఇది ఆరెంజ్ లైన్, ఇది స్లో లైన్ లేదా మూవింగ్ యావరేజ్ లైన్ అంటారు దీన్ని. స్టోకాస్టిక్ ఆర్ఎస్ఐ లో మీరు చూస్తే స్కేల్ 0 to 100 వరకు ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన రెండు జోన్స్ ఉన్నాయి. ఒకటి అబౌవ్ 80 పాయింట్స్ పైన ఉంటుంది, అది ఓవర్ బాట్ జోన్ అంటారు. దీన్ని మనము రీడ్ చేయాలి అంటే ఇది మార్కెట్ లో కాస్త ఎక్కువ బయింగ్ జరిగినప్పుడు, ఏదైనా ఒక స్టాక్ లో గానీ ఇండెక్స్ లో గానీ బయింగ్ అధికంగా జరిగినప్పుడు, అంటే ప్రైస్ హయ్యర్ సైడ్ మూవ్ అయినప్పుడు ఇది ఓవర్ బాట్ జోన్ లోకి ఎంటర్ అవుతుంది. దాని అర్థమే మనము ఇది ఎక్కువ మంది కొన్నారు, అంటే ఎక్కువగా కొనుగోళ్లు జరిగినాయి ఈ స్టాక్ లో, స్పెసిఫిక్ స్టాక్ లో అని చెప్పేసి మనకు అక్కడ ఆ జోన్ కు వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక స్టాక్ లో ఓవర్ గా బయింగ్ జరిగినప్పుడు మరలా వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం గానీ, లేదంటే అది లోయర్ సైడ్ కి మూవ్ అవడం గానీ ఉంటుంది కదా. సో మనం అలర్ట్ గా ఉండాలి ఈ ఓవర్ బాట్ జోన్ కి వచ్చినప్పుడు. రెండోది అబ్జర్వ్ చేయాల్సింది 20 పాయింట్ల కంటే కింద, అంటే 0 to 100 మనం స్కేల్ అనుకున్నాం కదా, 20 కంటే కింద ఉన్నప్పుడు దాన్ని ఓవర్ సోల్డ్ జోన్ అంటాము. అంటే అమ్మకాలు ఇప్పటి వరకు చాలా విపరీతంగా జరిగాయి ఈ స్టాక్ లో. త్వరలో అంటే ఈ ఓవర్ సోల్డ్ జోన్ నుంచి యూజువల్ గా ఏం జరుగుతుందంటే మరలా న్యాచురల్ స్టేజ్ కి వచ్చేస్తుంది, అంటే అబౌవ్ 20కి ఎంటర్ అవుతుంది. అంటే ఈ ఓవర్ సోల్డ్ జోన్ కి వచ్చినప్పుడు కాస్త కొనుగోళ్లు మరలా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది ఈ స్టాక్ కు సంబంధించేసి అర్థం చేసుకోవాలి మనం. ఈ రెండు లెవెల్స్ ని మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. 20 కంటే కింద, 80 కంటే పైన. 20 కంటే కింద ఉంటే ఓవర్ సోల్డ్, 80 కంటే పైన ఉంటే ఓవర్ బాట్. ఓకే, సో ఈ రెండు మనకు అర్థమైతే మరలా ఒకసారి రివైజ్ చేసుకుందాము. మనం తెలుసుకుంది ఫస్ట్ ది పర్సంటైల్ కే లైన్, ఇది బ్లూ లైన్, ఇది ఫాస్ట్ లైన్. రెండోది పర్సంటైల్ డి లైన్, ఇది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది బై డిఫాల్ట్, ఇది స్లో లైన్ లేదంటే స్లో మూవింగ్ యావరేజ్ లైన్. మూడోది 80 పాయింట్ల కంటే పైన ఉంటే ఓవర్ బాట్ జోన్ అని, 20 పాయింట్ల కంటే కింద ఉంటే ఓవర్ సోల్డ్ జోన్ అని చెప్పేసి మనం అర్థం చేసుకున్నాము. ఆ పాయింట్ల వరకు మీకు క్లారిటీ ఉంటే నెక్స్ట్ ఈ స్టోకాస్టిక్ ఆర్ఎస్ఐ ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది కూడా ఒకసారి చూద్దాము. స్టోకాస్టిక్ ఆర్ఎస్ఐ ని మనం 3 రకాలుగా వాడొచ్చు. ఒకటి క్రాస్ ఓవర్ స్ట్రాటజీ. ఇది చాలా సింపుల్. మనము రెండు లైన్స్ అనుకున్నాం కదా, పర్సంటైల్ కే లైన్, పర్సంటైల్ డి లైన్. పర్సంటైల్ కే లైన్ కింద నుంచి బ్లూ లైన్ మనకి ఆరెంజ్ లైన్ ని, అంటే పర్సంటైల్ డి లైన్ ని ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో అది మనకి, అది కూడాను 20 లెవెల్స్ దగ్గర, అంటే కింద ఓవర్ సోల్డ్ జోన్ దగ్గర కనుక క్రాస్ చేస్తే అది బై సిగ్నల్ కింద చూడొచ్చు. అలాగే 80 లెవెల్ కంటే పైన కనుక బ్లూ లైన్ ఆరెంజ్ లైన్ ని పైనుంచి కింద క్రాస్ చేస్తున్నట్టయితే అది సెల్ సిగ్నల్ కింద చూడాలి. ఇది క్రాస్ ఓవర్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ కూడా మనము చార్ట్ లో అప్లై చేసి సింపుల్ గా చూపిస్తాను మీకు. రెండవ విధానం ఏంటంటే 50 లెవెల్ బ్రేక్అవుట్. స్టోకాస్టిక్ ఆర్ఎస్ఐ మధ్యలో ఉండేది 50 లెవెల్, ఒక బోర్డర్ లాంటిది అనమాట. అంటే ఈ రెండు లైన్లు, బ్లూ లైన్ గానీ ఆరెంజ్ లైన్ గానీ, ఈ
ఈ 50 లెవెల్ కంటే అప్ సైడ్ వెళ్తుందా లేదా డౌన్ సైడ్ వస్తుందా, అంటే కింద నుంచి కనుక అప్ సైడ్ వెళ్తుంటే 2 లైన్లు అది మనం బుల్లిష్ గా ఉందని, అదే పైనుంచి కనుక కిందకి క్రాస్ ఓవర్ డౌన్ అవుతుంటే అది బేరిష్ గా ఉందని అర్థం చేసుకుంటాము. ఈ 50 మిడిల్ లైన్ అనేది ఈ రకంగా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. మూడోది డైవర్జెన్స్, అంటే ప్రైస్ కనుక న్యూ హైస్ కి చేరుతున్నప్పుడు ఈ స్టోకాస్టిక్ RSI మాత్రం కిందకు చూపిస్తుంది. మనం స్టోకాస్టిక్ RSI ఇంట్రడక్షన్ లో మాట్లాడుకున్నప్పుడు స్టోకాస్టిక్ RSI అనేది ప్రైస్ లో ఉన్న స్ట్రెంగ్త్ ను చూపిస్తుంది, అంటే ఆ మూమెంట్ లో ఉన్న స్ట్రెంగ్త్ ను చూపిస్తుంది. ఏదైనా ఒక స్టాక్ ప్రైస్ గానీ ఇండెక్స్ ప్రైస్ గానీ హైకి న్యూ హైకి వెళ్తున్నప్పుడు స్టోకాస్టిక్ RSI మాత్రం డౌన్ సైడ్ చూపిస్తుంటే ఆ ప్రైస్ మూమెంట్ లో స్ట్రెంగ్త్ లేదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆ హైస్ నుంచి మరలా లోయర్ సైడ్ కి మూవ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మనము నోట్ చేసుకోవాలి. అట్లానే డౌన్ సైడ్ వస్తున్నప్పుడు కూడాను ప్రైస్ బాగా డౌన్ సైడ్ కి వచ్చినప్పుడు స్టోకాస్టిక్ RSI కనుక ఆ స్ట్రెంగ్త్ చూపించకపోతే అది ప్రైస్ ఓవర్ సోల్డ్ పొజిషన్ లోకి వచ్చింది, మరలా క్విక్ గా ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతుందని చెప్పేసి అర్థం చేసుకోవాలి మనం. ఫ్రెండ్స్, ఈ 3 టెక్నిక్స్ చార్ట్ మీద ఏ విధంగా రికగ్నైజ్ చేయాలనేది మనం క్విక్ గా చార్ట్ చూస్తూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. 30th మార్చి చార్ట్ లో చూస్తే గనక మీకు ఇక్కడ 12:15 టైంలో ఆల్మోస్ట్ 12 o'clock 12:15 టైంలో మీకు ఈ పర్సెంటైల్ కే లైన్ అనేది అబౌవ్ సైడ్ మూవ్ అవుతూ ఉంది. అంటే మోర్ దాన్ 80 లెవెల్ కంటే అబౌవ్ లెవెల్ కి వచ్చింది. ఇక్కడ 80 to 100 రేంజ్ కి వచ్చింది. ఇక్కడ చూసారు కదా మీరు. అక్కడ నుంచి స్లోగా రివర్స్ అవుతూ ఇక్కడ ఆరెంజ్ లైన్ ని క్రాస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయింది. సో ఈ పాయింట్ దగ్గర అప్రాక్సిమేట్ గా మీరు చూడాలంటే 25,516 దగ్గర RSI ఇండికేటర్ లో పర్సెంటైల్ కే లైన్ పర్సెంటైల్ డి లైన్ ని క్రాస్ డౌన్ అయింది. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాము. ఇది సెల్ ఎంట్రీ. ఓకే, ఇది పర్ఫెక్ట్ సెల్ ఎంట్రీ అన్నమాట. సో ఈ సెటప్ అనేది మీకు కనపడాలి. సో పర్సెంటైల్ కే లైన్ అనేది పర్సెంటైల్ డి లైన్ ని క్రాస్ డౌన్ అవ్వాలి హైయర్ సైడ్ నుంచి. ఏది అబౌవ్ 80 లెవెల్లో ఉన్నప్పుడు మాత్రమే క్రాస్ డౌన్ అవ్వాలి. సో ఈ క్రాస్ డౌన్ అయినప్పుడు మనము సెల్ కాల్ తీసుకుంటాము. సో ఇక్కడ 22,500 లెవెల్స్ దగ్గర మనం 1 o'clock టైంలో తీసుకుంటే మీకు 3 o'clock కి 3:15 కల్లా ఏం జరిగింది, 326 కి వచ్చింది. మనం ఎంట్రీ తీసుకుందేమో 510 లెవెల్స్ లో ఆర్ 520 లెవెల్స్ లో. మనకి ఎంత వరకు వచ్చింది, అది 320 వరకు, 200 పాయింట్స్ వరకు మనకి ఇక్కడ వర్క్ అయింది ఈ స్ట్రాటజీ ప్రకారం. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే మనము క్లియర్ చేసుకుంటాము, ఎందుకంటే నెక్స్ట్ డే ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు కాబట్టి. సో మాక్సిమం ఈ RSI ప్రకారం 15 minutes క్యాండిల్ లో పెట్టుకున్నప్పుడు ఎండ్ ఆఫ్ ద డే క్లోజ్ చేసుకుంటాము. ఓకే, నెక్స్ట్ డే కి తీసుకుందాం. నెక్స్ట్ డే కంప్లీట్ గా గ్యాప్ అప్ అయింది. 22,383 నుంచి అప్రాక్సిమేట్ గా 22,800 500 పాయింట్ల వరకు గ్యాప్ అప్ అయింది. సో ఇంత గ్యాప్ అప్ అయినప్పుడు మీకు RSI ఇండికేటర్ ఎగ్జాక్ట్ గా మూవ్మెంట్స్ చూపించదు. ఇది ఫాస్ట్ ఇండికేటర్ అని చెప్పి అనుకున్నాం కానీ, బట్ ఇంత గ్యాప్ అప్ అయిన తర్వాత మనకి అంత యాక్యురేట్ గా ఉండదు. సో స్ట్రైట్ అవే మీకు ఏం జరిగింది, ఈ RSI ఇండికేటర్ అనేది పర్సెంటైల్ డి లైన్ అనేది 80 లెవెల్ కంటే అబోవ్ లెవెల్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ క్రాస్ డౌన్ అయింది కానీ, బట్ మనం అది పర్ఫెక్ట్ ఎంట్రీగా తీసుకోము. సో ఎందుకు పర్ఫెక్ట్ ఎంట్రీగా తీసుకోమంటే ఇంత గ్యాప్ అప్ అయిన తర్వాత మూవ్మెంట్స్ అనేది ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా ఉండవు. సో ఇండికేటర్స్ ఏది కూడాను పర్ఫెక్ట్ గా పనిచేయదు. ఓకే, సో ఈ రోజు అంతా కూడాను 1st April ఎటువంటి ట్రేడ్స్ మనకి అవకాశం ఇవ్వలేదు. ఓకే, సో మరలా 2nd April కి చూస్తే RSI ఇండికేటర్ ఎక్కడ ఉంది, మీరు ఇక్కడ చూస్తే బిలో 20 లెవెల్లో ఉంది, 0 to 20 రేంజ్ లో ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాము. సో ఇక్కడ మార్కెట్ మూవ్మెంట్ అనేది చాలా ఫ్లాట్ గా ఉండింది. ఓకే, సో అదే మళ్ళా 10:30 టైంలో మీకు ఇక్కడ RSI ఇండికేటర్ అనేది పర్సెంటైల్ డి లైన్ పర్సెంటైల్ కే లైన్ ని, అంటే బ్లూ లైన్ అనేది ఆరెంజ్ లైన్ ని క్రాస్ ఓవర్ అయింది. సో డౌన్ సైడ్ నుంచి క్రాస్ ఓవర్ అయింది కాబట్టి ఇక్కడ మనకి ఎంట్రీ దొరుకుతుంది. 22,200 లెవెల్స్ నుంచి 22,690 లెవెల్స్ వరకు ట్రావెల్ చేసింది 10:30 నుంచి 2:30కి. 2:30కి మీకు ఆ టైం కి ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. సో ఈ విధంగా క్రాస్ ఓవర్ స్ట్రాటజీని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఏ ఒక్క ఇండికేటర్ కూడాను ఇండివిజువల్ గా పర్ఫెక్ట్ గా సిగ్నల్స్ ఇవ్వదు. కాంబినేషన్ లో మాత్రమే అది పర్ఫెక్ట్ గా సిగ్నల్స్ ఇస్తుంది. మనము డెసిషన్స్ తీసుకోవడానికి ప్రాపర్ గా ఉంటుంది. సో అట్లానే స్టోకాస్టిక్ RSI ఇండికేటర్ కూడాను వేరే ఇండికేటర్ తోటి కాంబినేషన్ లో మాత్రమే యూజ్ చేస్తాము. ఆ కాంబినేషన్ ఆఫ్ ఇండికేటర్స్ కూడాను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, మనము డైవర్జెన్స్ గురించి కూడా ఒకసారి చూద్దాము. మీరు 1st April కనుక చూస్తే ప్రైస్ మూవ్మెంట్ అప్ సైడ్, ఓపెనింగ్ అప్ సైడ్ అయింది, స్ట్రాంగ్ అప్ సైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అక్కడి నుంచి కంటిన్యూస్ గా కాస్త డౌన్ సైడ్ మూవ్ అయిన తర్వాత అప్రాక్సిమేట్ గా ఓపెనింగ్ లెవెల్ నుంచి 22,930 లెవెల్ నుంచి కూడా 22,740 190 పాయింట్ల వరకు డౌన్ సైడ్ మూవ్ అయింది. అక్కడి నుంచి మరలా 890 వరకు వెళ్ళింది, అంటే 150 పాయింట్స్ వెళ్ళింది. కానీ ఇక్కడ స్టోకాస్టిక్ RSI చూస్తే కనుక మీకు అంత రేంజ్ లో అప్ సైడ్ వెళ్ళలేదు.
సో 80 లెవెల్ కంటే బిలోనే ఉండింది. సో ప్రైస్ మాత్రం 150 పాయింట్స్ అబోవ్ సైడ్ వెళ్ళింది. బట్ స్టోకాస్టిక్ RSI చూస్తే మాత్రం 80 లెవెల్స్ కంటే బిలో ఉంది. సో దీని డైవర్జెన్స్ అంట. బట్ దాని అర్థం ఏంటంటే మార్కెట్ మూవ్మెంట్ అయితే ఉంది కానీ అది ఇండికేటర్ చూపించట్లేదు ప్రాపర్ గా. అంటే ఇండికేటర్ అనేది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? సో ప్రైస్ పైకి మూవ్ అవుతుంది కానీ దాంట్లో స్ట్రెంగ్త్ లేదు, ఆ మూమెంటం లో స్ట్రెంగ్త్ లేదు అని అర్థం చేసుకోవాలి మనం. ఈ విధంగా మనకి చార్ట్ మీద అపీర్ అయినప్పుడు మనం ప్రైస్ డ్రాప్ అవుతుందని చెప్పే అంచనాలకు మాత్రం మనం వచ్చేయచ్చు. అట్లానే ఇంకో టెక్నిక్ మనం స్టోకాస్టిక్ RSI ని ప్రాపర్ గా అర్థం చేసుకోవడానికి 50 లెవెల్ బ్రేక్అవుట్. ఇక్కడ మీరు సెకండ్ హాఫ్ ఏప్రిల్ 12:15 టైంలో కనుక చూస్తే మీరు %K %D రెండు లైన్స్ కూడాను 50 లెవెల్ కంటే అబోవ్ లెవెల్ కు మూవ్ అవడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 50 కంటే అబోవ్ లెవెల్ కింద నుంచి అంటే 20 లెవెల్స్ నుంచి 50 లెవెల్ కంటే అబోవ్ లెవెల్ మూవ్ అవుతుంది కాబట్టి ప్రైస్ లో ఆ స్ట్రెంగ్త్ అనేది ఉంది, ఆ మూమెంటం లో స్ట్రెంగ్త్ ఉంది, ఇంకా అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. మనం అప్పుడే ఆ ఎగ్జిట్ అనేది ఇక్కడ ఏదైతే ఎంట్రీ తీసుకున్నామో 22,200 దగ్గర ఎంట్రీ ఏదైతే తీసుకున్నామో 22,360 కాదు, అది క్రాస్ చేసి కూడా అబోవ్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది మన RSI ఇండికేటర్ మూమెంటం ఇండికేటర్ ప్రకారం అని చెప్పేసి అర్థం చేసుకొని మనం పొజిషన్ హోల్డ్ చేసుకోవడానికి ఈ కైండ్ ఆఫ్ ఇండికేషన్స్ మనకి ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, మనము స్టోకాస్టిక్ RSI ని పర్ఫెక్ట్ గా మనము ట్రేడింగ్ కోసం యూజ్ చేసుకోవాలంటే కాంబినేషన్ లో యూజ్ చేసుకోవాలనుకున్నాం కదా, కాంబినేషన్ ఆఫ్ ఇండికేటర్స్ తో. ఒకటి స్టోకాస్టిక్ RSI ప్లస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మనము ఒక ఇండికేటర్ చూసి కొనకూడదు. ఇది RSI చూపిస్తుంది కదా అని చెప్పేసి వెంటనే జంప్ అయిపోయి కొనటం గానీ అమ్మటం గానీ చేయకూడదు. ప్రైస్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వద్దుందనుకోండి, అంటే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ డ్రా చేసుకున్నప్పుడు మనకు ఒక జోన్ ఉంటుంది. అంటే 22,470 కానీ 22,930 కానీ మనకు ఒక జోన్, మనకు ఒక అంచనా ఉంటుంది కదా. ఆ ప్రైస్ ఆ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు RSI కూడాను ఓవర్ సోల్డ్ సిగ్నల్ దగ్గర నుంచి అబోవ్ సైడ్ మూవ్ అవుతుంటాయి. మనం ఏది క్రాస్ ఓవర్ స్ట్రాటజీ మాట్లాడుకున్నాం కదా, అంటే %D లైన్ అనేది %K లైన్ ని అంటే బ్లూ లైన్ ఆరెంజ్ లైన్ నుంచి క్రాస్ ఓవర్ అవుతుంటే డౌన్ సైడ్ నుంచి ఓవర్ సోల్డ్ పొజిషన్ నుంచి కనుక క్రాస్ ఓవర్ జరుగుతూ ఉంటే ప్రైస్ కూడాను చార్ట్ మీద సపోర్ట్ లెవెల్ దగ్గర బేస్ అయి ఉంటే అది స్ట్రాంగ్ బై సిగ్నల్. సో మరలా ఒకసారి అర్థం చేసుకోండి, క్రాస్ ఓవర్ లోయర్ సైడ్ నుంచి క్రాస్ ఓవర్ జరుగుతూ ఉన్నప్పుడు అంటే బ్లూ లైన్ అనేది ఆరెంజ్ లైన్ ని డౌన్ సైడ్ నుంచి ఓవర్ సోల్డ్ పొజిషన్ నుంచి క్రాస్ ఓవర్ అయిన అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు ప్రైస్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు అది స్ట్రాంగ్ బై సిగ్నల్. సో అక్కడ వెంటనే మనం కొనేసుకోవచ్చు. మన టార్గెట్ ప్రకారం 1:2 అంటే ఒక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ 100 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే 200 పాయింట్స్ టార్గెట్, లేదంటే 50 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే 100% టార్గెట్. సో 1:2. ఓకే, సో ఈ విధమైన స్ట్రాటజీని మనము స్టోకాస్టిక్ RSI ప్లస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని బేస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అట్లానే స్టోకాస్టిక్ RSI ప్లస్ బోలింజర్ బ్యాండ్స్. అంటే స్టోకాస్టిక్ RSI కనుక మనకి క్రాస్ ఓవర్ జరుగుతున్నప్పుడు ఏది ఓవర్ సోల్డ్ పొజిషన్ నుంచి అట్లానే డౌన్ సైడ్ నుంచి 20 కంటే అబోవ్ లెవెల్ కు మూవ్ అవుతూ క్రాస్ ఓవర్ జరిగింది అనుకోండి, అప్పుడు ఈ బోలింజర్ బ్యాండ్స్ లోయర్ బ్యాండ్ ఉంటుంది చూసారా, ఆ లోయర్ బ్యాండ్ దగ్గర ప్రైస్ ఉందనుకోండి, ఆ లోయర్ బ్యాండ్ దగ్గర ప్రైస్ ఉన్నప్పుడు ఈ క్రాస్ ఓవర్ జరుగుతున్నప్పుడు మనం అది స్ట్రాంగ్ బై కింద కన్సిడర్ చేయొచ్చు. అట్లానే అబోవ్ లెవెల్ లో కూడాను అంటే హయ్యర్ బ్యాండ్ ఉన్నప్పుడు అంటే క్రాస్ డౌన్ అవుతున్నప్పుడు, అంటే స్టోకాస్టిక్ RSI లో 80 లెవెల్ కంటే అబోవ్ లెవెల్ నుంచి క్రాస్ డౌన్ అవుతున్నప్పుడు అంటే బ్లూ లైన్ ఆరెంజ్ లైన్ పై నుంచి కిందకి క్రాస్ డౌన్ అవుతున్నప్పుడు బోలింజర్ బ్యాండ్స్ హయ్యర్ బ్యాండ్ దగ్గర ప్రైస్ ట్రేడ్ అవుతున్నప్పుడు అది మనకి స్ట్రాంగ్ సిగ్నల్ సెల్ కోసము. సో ఈ విధంగా మనము బోలింజర్ బ్యాండ్స్ ని RSI ఇండికేటర్స్ ని కాంబినేషన్ లో యూజ్ చేసుకోవచ్చు. సో రెండు కాంబినేషన్స్ మాట్లాడుకున్నాము, బోలింజర్ బ్యాండ్స్ ప్లస్ స్టోకాస్టిక్ RSI, అట్లానే స్టోకాస్టిక్ RSI ప్లస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో ఈ రెండు కాంబినేషన్ లో మనము ట్రేడింగ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం స్టోకాస్టిక్ RSI ని జాగ్రత్తగా వాడుకోవచ్చు. అయితే ఏదైనా మనము ఇండికేటర్ ని యూజ్ చేసుకోవాలి, కాంబినేషన్ లో ఇది ఏ విధంగా వర్క్ అవుతుందని తెలుసుకోవాలంటే మీరు మల్టిపుల్ టైమ్స్ బ్యాక్ టెస్ట్ చేసి మీరు నిఫ్టీ చార్ట్ మీద 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఈ కాంబినేషన్ ఆఫ్ ఇండికేటర్స్ ని మీరు అప్లై చేస్తూ మీరు బ్యాక్ టెస్ట్ చేయాలి. బ్యాక్ టెస్ట్ చేసి పేపర్ మీద నోట్ డౌన్ చేసుకోండి. సో ఏ టైంలో ఇది వర్క్ అవుతుంది, ఏ కాంబినేషన్ లో వర్క్ అవుతుంది, ఎప్పుడు మనం ట్రేడ్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది, ఆ ట్రేడ్ తీసుకుంటే ఏం జరిగింది, ఎన్ని పాయింట్స్ మనం కవర్ చేయగలిగాము అనేది మీరు ప్రాపర్ గా పేపర్ మీద నోట్ డౌన్ చేసుకొని ఎన్ని టైమ్స్ సక్సెస్ అయింది. 100% ఏది సక్సెస్ రేట్ ఉండదు. ఏ ఇండికేటర్ చేసినా కూడాను ఎవరైనా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కూడాను 100% మేము యాక్యురసీ ఇస్తామని చెప్పేసి ఎక్కడ 100% యాక్యురసీ అనే ఉండదు ట్రేడింగ్ లో. ఓకే, మీకు అట్లీస్ట్ 90% మీకు యాక్యురసీ ఉన్నా కూడా, అంటే ఇన్ ద సెన్స్
మీరు 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే 9 టైమ్స్ సక్సెస్ రేట్ ఉండి 1 టైం ఫెయిల్ అయినా, లేదంటే 8 టైమ్స్ సక్సెస్ రేట్ ఉండి 2 టైమ్స్ మీరు ఫెయిల్ అయినా కూడాను మీకు మంచి ప్రాఫిట్స్ లో ఉంటారు. అంటే 2 టైమ్స్ మీకు స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అంటే మీరు కంప్లీట్ గా రాంగ్ అయిపోయినా కూడాను మీకు స్టాప్ లాస్ హిట్ అయ్యి మీరు బయటపడిపోతారు మినిమం లాసెస్ తోటి. అదే మీరు సక్సెస్ఫుల్ ట్రేడ్ చేసేటప్పుడు 100 పాయింట్స్ కి 100 పాయింట్స్ వస్తాయి మీకు. ఓకే, సో ఈ విధంగా మీరు బ్యాక్ టెస్ట్ చేసి పేపర్ ట్రేడింగ్ చేసి చేసుకోండి. ఇది మీరు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అయినా సరే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ స్టాప్ చేసి ఏ పాయింట్ కావాలంటే ఆ పాయింట్ మీకు అర్థం కాలేదనుకోండి, ఆ అర్థం కాని పాయింట్ ని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ కూడాను నేను ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, సో ఈ రోజే మీ చార్ట్ లో దీన్ని అప్లై చేసి బ్యాక్ టెస్ట్ చేయండి. రాబోయే రోజుల్లో మీరు స్టోకాస్టిక్ RSI యూజ్ చేసుకొని ఎగ్జిట్ ఎక్కడ, ఎంట్రీ ఎక్కడ, ఎన్ని పాయింట్స్ మనం కవర్ చేయొచ్చు అని చెప్పి మీరు పూర్తిగా పేపర్ మీద మీరు నోట్ డౌన్ చేసుకోండి. మీరు ట్రేడింగ్ లో సక్సెస్ అవ్వాలంటే డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఆ డిసిప్లిన్ లేకపోతే మాత్రము మీ క్యాపిటల్ కూడాను ఎరోడ్ అయిపోతుంది. ఓకే, సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఇండికేటర్స్ గురించి చూస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇది షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని పవర్ఫుల్ స్ట్రాటజీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.